పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇది వన్ వర్డ్ కంక్లూజన్ సార్, సమయం లేదు. వన్ వర్డ్ కంక్లూజన్, ఎన్టీ రామారావు గారు 300 అడుగుల విగ్రహానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఏ విగ్రహాలైనా పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళ పార్టీ తరఫున ఇప్పుడు 1 కోటి మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు, వాళ్ళందరూ విరాళాలతో పెట్టుకుంటే అది ఇంకా చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడు మనం పక్కన 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు పెట్టుకొని 1500 కోట్లతో ప్రభుత్వ ధనంతో పెడతాం అంటే టూరిజం స్పాట్ కావచ్చు. మీరు ఇందాక జనసేన కూడా సపోర్ట్ చేసిందంటే కందులు ఆయన టూరిజం శాఖ మంత్రి, అదొక టూరిజం ఏరియాగా డెవలప్ చేయాలన్నారు కాబట్టి కూటమి న్యాయంలో భాగంగా సమన్వయాన్ని మాట్లాడకపోవచ్చు. దీని మీద ఏంటంటే చర్చ జరగాలి. ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎక్కడ కనిపించట్లే ఇప్పుడు మనకి. అసలు రాష్ట్రం ఏర్పాటు చేసిందే ఆయన కదా, ఆయనది పెట్టమనండి. లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారే, డొక్కా సీతమ్మ గారు మహానుభావులు, అంటే ప్రజల కోసం వాళ్ళ జీవితాలని వాళ్ళ కుటుంబాలని త్యాగం చేసిన వాళ్ళు. ఓకే, ఎన్టీ రామారావు గారు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఆయన చరిత్ర సృష్టించారు, ఆయన పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, దాన్ని ఎవ్వరం కాదంటలా. నేననేది ఏంటంటే అసలు ఈ విగ్రహాల సంస్కృతి మనం ఇప్పుడు విభజన తర్వాత ఇన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల అప్పులు పెట్టి పెడతా ఉన్నారు. ఒక పక్కన రాజధాని కూడా 1,00,000 కోట్ల దగ్గర అప్పు తెస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం సర్ప్లస్ అయిన తర్వాత పెట్టుకోమనండి, లేదంటే వాళ్ళ పార్టీ నిధులతో పెట్టుకుంటే బాగుంటుంది ఎవరైనా సరే, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు ఉంటాయి ఎక్కడైనా, వాళ్ళ అభిమానులు అందరూ పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళ సొంత డబ్బులతో పెట్టుకుంటారు, ఎక్కడ ప్రభుత్వ నిధులు అట్లా ఏం ఉండవు. ఆయన శాసనసభ్యుడిగా ఉన్నా ఇంకో ఉన్నా అట్లా వాళ్ళ అభిమానులు పెట్టుకుంటాం వేరు. ఇక్కడ ప్రభుత్వమే దిగటం అంటే అసలు ఈ విగ్రహాల సంస్కృతి మన దేశం లాంటి ఆర్థికంగా వెనకబడిన దేశంలో ఇట్లాంటి అప్పుల పాలైన రాష్ట్రాలు విగ్రహాలు ఏర్పాటు చేయడం మీద పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ నిధులను కనుక ఒక మంచి ప్రాజెక్టుకో, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకో పూర్తి చేస్తే అది రైతులో ఆ ప్రాంతం అంతా బాగుపడే అవకాశాలు ఉంటాయి. ఎన్టీ రామారావు గారికి మేము ఎవరూ వ్యతిరేకం కాదు, ఆయన జిల్లా పేరు పెట్టారు, ఆయన స్మరించుకోవచ్చు. ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఆ విధంగా పెట్టి ఒక టూరిజం స్పాట్ గా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసి అమరావతికి ఒక బ్రాండ్ ఇమేజ్ తేవాలనేటువంటి ఒక ఆలోచన మీకు కనపట్లేదా ప్రభుత్వం యొక్క ఆలోచన? అమరావతికి బ్రాండ్ ఇమేజ్ చేయాలంటే చాలా చేయొచ్చు సార్. అమరావతి దేవతల రాజధాని అన్నారు, బౌద్ధ స్థూపం పరంగా అంతర్జాతీయంగా ఎప్పుడో ఖ్యాతి గడించింది. ఇప్పుడు అమరావతి దళైలామా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కాలచక్ర మహాసభలు పెట్టారండి 2004లో. ఆ కాలచక్ర మహాసభలు అంటే ఏంటి? వేరే ఎన్నో 10 దేశాల ప్రతినిధులందరూ, బౌద్ధ భిక్షువులందరూ కూడా అక్కడ వచ్చి చేశారు. అప్పుడే అంతర్జాతీయ ఖ్యాతి గడించింది, దానిలో ఎటువంటి అనుమానం లేదు. అయితే టూరిజం స్పాట్ పేరుతో లేకపోతే ఇంకోటి పేరుతో 100 కోట్ల రూపాయలు వెచ్చించడం అనేది నేననేది అదే. అతను తెలుగుదేశం పార్టీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చారు రామారావు గారు. అలాంటి రామారావు గారి విగ్రహాన్ని వాళ్ళ కార్యకర్తలే 100 కోట్లు సేకరించి కనుక పెట్టగలిగితే మరో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కచ్చు. వాళ్ళ కార్యకర్తలు పెట్టుకుంటే బాగుంటది అనేది నా ఉద్దేశం. రామనాయుడు గారు 1750 కోట్లు అంటే సుమారుగా 2000 కోట్లు కదా. మనకు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో 4000 కోట్లకు సంబంధించిన వ్యవహారం అండి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సింది. అదే మెడికల్ కాలేజీలు మన దగ్గర డబ్బులు లేవని మనం ప్రైవేటీకరిస్తున్నాం అనేటువంటి దాని మీద ప్రభుత్వం చెప్తుంది కదా. కనీసం ఈ 2000 కోట్ల రూపాయలతో ఒక 5-6 మెడికల్ కాలేజీలని మరి నిర్వహిస్తే దాని ఎంత మంచి పేరు వస్తుంది. ఎన్టీ రామారావు పార్టీకే మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది కదా. చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే ఒక చర్చ తెర మీదకి వచ్చింది కాబట్టి మీలాంటి మేధావులు అందరూ కూడా ఆ అంశాలు మాట్లాడుతున్నారు కాబట్టి మరి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, లేకపోతే ప్రభుత్వం యొక్క ప్రముఖ ఉద్దేశం ఏంటి, విగ్రహం ఏర్పాటు వెనక ఒక టూరిజం స్పాట్గా డెవలప్ చేసి అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచి తద్వారా పెట్టుబడులు ఆకర్షణ చేయాలనేటువంటి ఏమైనా ఒక ఉద్దేశం ఏమైనా వారి వెనక ఉందా అనేటువంటిది చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాబట్టి ప్రస్తుతానికి అంశాలు చాలా సెన్సిటివ్ అంశం ఇది. ఆ సెన్సిటివ్ అంశాన్ని చాలా జాగ్రత్తగా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ధన్యవాదాలు అండి. చర్చలో పాల్గొన్న సెంగళూరు వెంకటేష్ గారు, అదేవిధంగా మస్తాన్ రావు గారు, కృష్ణారెడ్డి గారు, అందరికీ పేరు